హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనం చూస్తాం మై జేడ్ దగ్గరికి వస్తాడు. ఇంకా అతను అడుగుతాడు, ఇంకా జేడ్ నీ వర్క్ కంప్లీట్ అయిపోయిందా? ఇంకా అప్పుడు జేడ్ అంటాడు, హా అవును, ఇంకా కొంచెం మిగిలి ఉంది. ఇంకా అప్పుడు మై అంటాడు, సరే ఇంకా నేను అప్పటి వరకు రెస్ట్ రూమ్ కి వెళ్లి వస్తాను. ఇంకా అప్పుడు జేడ్ సరే అంటాడు. ఇంకా అప్పుడు మై అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా ఎలాగైతే మై వెళ్తాడో ఇంకా అక్కడి లైట్స్ ఆఫ్ అయిపోతాయి. ఇంకా అది చూసి ఇంకా జాడ్ చాలా భయపడుతూ ఉంటాడు. ఇంకా అతను కింద పడిపోతాడు. ఇంకా అప్పుడే అక్కడికి మై వచ్చేస్తాడు. కానీ మైని చూసి జేడ్ చాలా కంగారు పడుతూ ఉంటాడు. ఇంకా అతను వెనకాలకి జరుగుతుంటాడు. ఇంకా అప్పుడే అతను బెంచ్ కింద పడిపోతాడు. ఇంకా అప్పుడు మై జేడ్ ని పట్టుకోపోతాడు. ఇంకా అప్పుడే అతను స్లిప్ అయిపోతాడు. ఇంకా జేడ్ పైకి వచ్చేస్తాడు. ఇంకా అప్పుడే వాళ్ళిద్దరికి యాక్సిడెంట్లీ కిస్ అయిపోతుంది. ఇంకా మై అది చూసి ఇంకా అతను చాలా కంగారు పడతాడు. ఇంకా అతను వెంటనే జేడ్ నుండి జరిగిపోతాడు. ఇంకా అప్పుడు జేడ్ మైతో అంటాడు, ఇంకా ఐఎమ్ సారీ మై, ఇంకా నీకైతే దెబ్బ అయితే తగలలేదు కదా, ఇంకా నువ్వైతే బాగున్నావు కదా. ఇంకా అప్పుడు మై అంటాడు, ఇంకా నాకైతే ఏం జరగలేదు, ఇంకా నేను బాగున్నాను. ఇంకా దాని తర్వాత వాళ్ళిద్దరు ఇంకా వాళ్ళ లిప్స్ మీద పెట్టుకుంటారు. ఇంకా అప్పుడే మై ఇంకా జేడ్ ని ఇంకా అతని చిక్స్ ని పట్టుకుంటాడు. ఇంకా అతనితో అంటాడు, ఇంకా జేడ్ నీకైతే ఏం కాలేదు కదా, ఇంకా నీకైతే దెబ్బలైతే తగలలేదు కదా. ఇంకా అప్పుడు జేడ్ అంటాడు, లేదు ఇంకా నేను బాగున్నాను, ఇంకా ఇక్కడ ఉండడం ఇంకా మనకు మంచిగా జరగదు. ఇంకా అతను చెప్పి అలా ఇంకా మై చేతిని పట్టుకుంటాడు. ఇంకా అతన్ని అక్కడ నుండి తీసుకొని ఇంకా పారిపోతాడు. ఇంకా నెక్స్ట్ డే గస్ ఇంకా వాచ్ వైపే చూస్తుంటాడు. ఇంకా దాని తర్వాత ఇంకా అతను అంటాడు, ఇంకా కేవలం 5 minutes మిగిలాయి. ఇంకా అలా చెప్పి ఇంకా అతను కాఫీని రెడీ చేస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే అక్కడికి టాంగ్ వస్తాడు. ఇంకా అప్పుడు గస్ టాంగ్ తో అంటాడు, ఇంకా నేను నీ గురించి నీ ఫేవరెట్ అమెరికానో కాఫీని రెడీ చేశాను. ఇంకా దానికి టాంగ్ అంటాడు, ఇంకా లేదు నాకు దీని అవసరం లేదు. ఇంకా దానికి గస్ అంటాడు, ఇంకా ఎలాగైతే నీకు ఇష్టమో ఇంకా నేను ఎగ్జాక్ట్ గా అలానే చేశాను. ఇంకా అప్పుడు టాంగ్ ఇంకా గస్ వైపు అసలు పట్టించుకోడు. ఇంకా దానికి ఇంకా గస్ అంటాడు, ఇంకా ఎందుకు నువ్వు ఇప్పుడు నాతోని ఇంత కోల్డ్ గా ఎందుకు బిహేవ్ చేస్తావు, ఇంకా నీకైతే తెలుసు కదా ఇంకా నేను నిన్ను ఇష్టపడుతున్నాను అని. ఇంకా అప్పుడు టాంగ్ అక్కడ నుండి వెళ్తూ ఉంటాడు. ఇంకా అప్పుడు గస్ అంటాడు, ఇంకా నేను గివ్ అప్ చేయను, ఇంకా నువ్వు కేవలం నా టైప్. ఇంకా అది విని ఇంకా టాంగ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇంకా అతను వెళ్ళిపోయిన తర్వాత ఇంకా గస్ ఆ కాఫీని ట్రై చేస్తాడు. కానీ అది అతనికి అస్సలు నచ్చదు. ఇంకా దాన్ని తీసేస్తాడు. ఇంకా అతను అంటాడు, ఇలాంటి కాఫీ ఎలాగా బాగుంటుంది. ఎలాగైతే ఇంకా అతను తిరుగుతాడో ఇంకా అక్కడ నుండి జేడ్ వెళ్తూ ఉంటాడు. ఇంకా అప్పుడు జేడ్ డ్రెస్ మీద ఆ కాఫీ పడిపోతుంది. ఇంకా అప్పుడు గస్ అంటాడు, ఐఎమ్ సారీ, ఇంకా నా వల్ల నీ డ్రెస్ ఖరాబ్ అయిపోయింది. ఇంకా దానికి జేడ్ అంటాడు, పర్వాలేదు, ఇంకా అయినప్పటికీ నేను దీని గురించి ఆలోచించడం లేదు. ఇంకా ఇటువైపు అయితే జేడ్ ఇంకా ఇప్పటి వరకు కూడా ఇంకా అతని మై కిస్ చేసుకున్న దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడు గస్ జేడ్ వైపు చూస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడు జేడ్ అంటాడు, లేదు నేను బాగున్నాను. ఇంకా అలా చెప్పి జేడ్ అక్కడ నుండి వెళ్తూ ఉంటాడు. ఇంకా అప్పుడు గస్ అంటాడు, ఇంకా నీకు కాఫీ అవసరం లేదా. ఇంకా అప్పుడు జేడ్ ఇంకా తన బట్టల వైపు చూస్తాడు. ఇంకా అతను అంటాడు, ఇంకా నాకు నా కాఫీ ఆల్రెడీ దొరికిపోయింది. ఇంకా అలా చెప్పి జేడ్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇంకా అప్పుడు గస్ అంటాడు, ఇంకా ఇక్కడ అందరూ విచిత్రంగా ఉన్నారు. ఇంకా వీళ్ళతోని వర్క్ చేస్తూ ఇంకా నేను కూడా వీళ్ళలాగానే ఇంకా విచిత్రంగా అయిపోయాను. జేడ్ అక్కడ నుండి వెళ్తూ ఇంకా తనని తను సంజాయించుకుంటూ ఉంటాడు. ఇంకా కేవలం నువ్వు నార్మల్ గా బిహేవ్ చేయి. ఇంకా అప్పుడే అతను చూస్తాడు, బాస్ చాలా సాడ్ గా ఇంకా అక్కడ కూర్చొని ఉంటాడు. ఇంకా అప్పుడు జేడ్ బాస్ దగ్గరికి వస్తాడు. ఇంకా అతనితో అంటాడు, బాస్ ఏమైంది, ఇంకా నువ్వు ఇక్కడ ఒంటరిగా ఎందుకు కూర్చొని ఉన్నావు, ఇంకా నీకు ఏదైనా వస్తువు ఇబ్బంది పెడుతుందా. ఇంకా అప్పుడు బాస్ ఫస్ట్ అయితే చెప్తాడు, ఏం లేదు. ఇంకా దాని తర్వాత ఇంకా అతను అంటాడు, ఇంకా ఇది కేవలం నా ఫ్యామిలీ మ్యాటర్. ఇంకా దానికి జేడ్ అంటాడు, ఇంకా ఈ టాపిక్ అయితే చాలా సెన్సిటివ్. ఇంకా ఒకవేళ నీకు నాది ఏమైనా హెల్ప్ కావాలంటే ఇంకా నేను నీకు హెల్ప్ చేయగలను. ఇంకా నేను చాలా మంచి లిజనర్. ఇంకా దాని తర్వాత బాస్ అంటాడు, ఇంకా నా గర్ల్ ఫ్రెండ్ ఇంకా ఆమె ఈ మధ్యలో చాలా విచిత్రంగా బిహేవ్ చేస్తుంది. ఇంకా ఆమె మాటకి ఒప్పడుతూ ఉంటుంది. ఇంకా ఆమెకు అనిపిస్తుంది ఇంకా నేను ఇంకా వేరే వాళ్ళని డేట్ చేస్తున్నాను అని. ఇంకా అది విని జేడ్ ఇంకా అతను అంటాడు, ఎందుకంటే ఇంకా ఆమె నిన్ను చాలా ఇష్టపడుతుంది కావచ్చు. ఇంకా జెలస్ కావడం అయితే అది నార్మల్. ఇంకా మేబీ ఇలా కావచ్చు, ఇంకా మీ గర్ల్ ఫ్రెండ్ కి ఇంకా ఏమైనా విషయం ఇబ్బంది పెడుతుంది కావచ్చు. ఇంకా నువ్వు ఆమెతో ఇంకా దాని రీజన్ ని తెలుసుకోవడానికి ట్రై చేయి. ఇంకా అప్పుడు బాస్ అది విని ఇంకా అతను అంటాడు, అప్పుడు బాస్ అంటాడు, ఇంకా నీకు లవ్ విషయంలో ఇంకా చాలా నాలెడ్జ్ ఉంది. ఇంకా దానికి జేడ్ అంటాడు, ఎందుకంటే నేను ఇదంతా లవ్ గురించి నేర్చుకున్నాను. ఇంకా దాని తర్వాత బాస్ స్మైల్ చేస్తూ అంటాడు, ఇంకా నాకు కూడా నీలాగా కేర్ ఫ్రీ లైఫ్ కావాలి.
ఇంకా దానికి జేడ్ అంటాడు, అందరి లైఫ్ లో ఇంకా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇంకా కేవలం మనం ఆ ప్రాబ్లమ్స్ అన్నిటిని దూరంగా జరిపేసి ఇంకా కేవలం మనం హ్యాపీగా ఉండాలి. ఇంకా అప్పుడు బాస్ అంటాడు, మరి నీదేంటి, ఇంకా నువ్వు దేని గురించి టెన్షన్ లో ఉన్నావు? ఇంకా దానికి జేడ్ అంటాడు, ఇంకా కేవలం నేను ఒక విషయాన్ని తీసుకొని కొంచెం కంగారులో ఉన్నాను. ఇంకెప్పుడైతే నేను కరాకోలో సింగ్ చేస్తాను ఇంకా అప్పుడు నేను చాలా బాగా అయిపోతాను. ఇంకా అది విని ఇంకా బాస్ అంటాడు, ఇంకా అయితే మరి నువ్వు ఇక్కడెందుకు ఆగి ఉన్నావు? ఇంకా పద మనం ఇప్పుడే కరాకో నైట్ కి వెళ్దాం. ఇంకా అలా చెప్పి వాళ్ళిద్దరు అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఇంకా నెక్స్ట్ సీన్ లో మనకి చూపిస్తారు, ఇంకా వాళ్ళందరూ రెస్టారెంట్ కి వచ్చేస్తారు. ఇంకా వాళ్ళు తినడానికి ఇంకా మెన్యూని డిసైడ్ చేస్తూ ఉంటారు. ఇంకా అప్పుడు గస్ ఇంకా టోంగ్ తో అడుగుతాడు, నువ్వేం తినాలనుకుంటున్నావు? ఇంకా అప్పుడు టోంగ్ అంటాడు, ఇంకా నాకైతే ఏం అర్థం కావడం లేదు, ఇంకా కేవలం డిలీషియస్ గా దొరికితే. ఇంకా అది విని గస్ టోంగ్ తో అంటాడు, ఇంకా అప్పుడైతే నువ్వు నన్ను తినేసాయి, ఎందుకంటే ఇక్కడ ఇంకా నాకంటే డిలీషియస్ ఇంకా ఏది లేదు. ఇంకా అది విని టోంగ్ ఇంకా చాలా సర్ప్రైజ్ అయిపోతాడు. ఇంకా అప్పుడే కింగ్ మైతో అంటాడు, మై నువ్వు డ్రింక్ చేయాలనుకుంటున్నావా? ఇంకా అప్పుడు మై అంటాడు, ఇంకా నేను జేడ్తో అడుగుతాను, ఇంకా ఎందుకంటే నేను అతన్ని ఇంటికి కూడా తీసుకువెళ్లాల్సి ఉంటుంది. ఇంకా అది విని ఇంకా ఊవా ఉన్న కింగ్ జేడ్ వైపు చూస్తూ ఉంటారు. ఇంకా అప్పుడు జేడ్ సర్ప్రైజ్ గా అయ్యి మై వైపు చూస్తుంటాడు. ఇంకా అప్పుడు బాస్ వాళ్ళ ఇంటెన్స్ తో అంటాడు, ఇంకా మీరు దీన్ని మీ వెల్కమ్ పార్టీ లాగా అనుకోవచ్చు. ఇంకా అప్పుడు బాస్ జేడ్తో అంటాడు, ఇంకా ఏదైతే నువ్వు నాకు అడ్వైస్ ఇచ్చావో, బాస్ జేడ్ తో అంటాడు, ఇంకా ఏదైతే నువ్వు లవ్ అడ్వైస్ ఇచ్చావో దానికి నేను థ్యాంక్ యూ అని చెప్తున్నాను. అది విని గన్ అంటాడు, ఇంకా జేడ్ లవ్ అడ్వైస్ ఇచ్చాడా? ఇంకా దానికి జేడ్ అంటాడు, గన్ నువ్వు నీ హద్దులో ఉండు. ఇంకా ఈ మాట మీదనే వాళ్ళిద్దరూ చిన్న గొడవ పడుతుంటారు. ఇంకా అప్పుడే కింగ్ జేడ్ తో అంటాడు, ఇంకా నువ్వు వేరే వాళ్ళకి అడ్వైస్ ఇచ్చే ముందు ఇంకా నువ్వు నీ గురించి ఆలోచించు. ఇంకా అప్పుడే ఊవా కింగ్ ని పించ్ చేసేస్తాడు. ఇంకా దానికి జేడ్ ఊవాతో అంటాడు, ఇంకా నువ్వు నీ బాయ్ ఫ్రెండ్ ని కంట్రోల్లో ఉంచుకో. ఇంకా ఇప్పుడు నేను సింగింగ్ చేయడానికి వెళ్తున్నాను. ఇంకా అలా చెప్పి అక్కడ ఒంగోలు ఉన్న జేడ్ అక్కడ సింగింగ్ చేస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళు ఎంత బ్యాడ్ గా చేస్తుంటారు అంటే ఇంకా అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళ చెవులను మూసుకుంటుంటారు. ఇంకా కేవలం మై మాత్రమే జేడ్ వైపు స్మైల్ చేస్తూ చూస్తూ ఉంటాడు. ఇంకా ఇటువైపు కింగ్ ఉన్న ఊవా లవి డవి అవుతూ ఉంటారు. ఇంకా అప్పుడే జేడ్ వాళ్ళిద్దరితో అంటాడు, ఇంకా మీరిద్దరు ఇక్కడ కూడా ఇక్కడ ఫ్లర్ట్ చేస్తున్నారా? ఇంకా అతను కింగ్ తో అంటాడు, కింగ్ ఇంకా నువ్వు నాతో వచ్చి సింగింగ్ చేయరాదు. ఇంకా అప్పుడు కింగ్ అంటాడు, ఇంకా నువ్వు నీ ఇంటర్ని ఎందుకు పిలవవు? ఇంకా అప్పుడు జేడ్ మైకి సింగింగ్ చేయని అంటాడు. కానీ మై అంటాడు, ఇంకా నేను సింగింగ్ చేయడంలో అంత బాగాలేను. ఇంకా అప్పుడు జేడ్ అంటాడు, ఇంకా ఎక్కడైనా ఏదైనా కాంటెస్ట్ అయితే జరగడం లేదు కదా, ఇంకా కేవలం మనం ఫన్ గురించి చేస్తున్నాము. ఇంకా అప్పుడే అక్కడ గస్ వస్తాడు. ఇంకా అతను జేడ్ నుండి మైక్ తీసుకొని మైతో అంటాడు, మై ప్లీజ్ సింగింగ్ చేయరాదు. ఇంకా అప్పుడు మై గస్ నుండి మైక్ తీసుకుంటాడు. ఇంకా అతను సింగ్ చేస్తూ ఉంటాడు. ఇంకా అతను పాట పాడేటప్పుడు ఎలాగా అనిపించింది అంటే ఇంకా ఎలాగైతే మై తన లవ్ ని కన్ఫెస్ చేస్తున్నట్టు. ఇంకా ఈ విషయాన్ని యువ కూడా నోట్ చేస్తాడు. ఇంకా అతను జేడ్ దగ్గరికి వెళ్లి ఇంకా అతను అంటాడు, ఇంకా ఎలాగ అనిపిస్తుంది అంటే మై ఎవరితోనో తన లవ్ ని కన్ఫెస్ చేస్తున్నట్టు. ఇంకా అది విని జేడ్ అవును. ఇంకా దానికి ఓ అంటాడు, ఇంకా నువ్వు కూడా ఈ మ్యాటర్ ని నోటీస్ చేసావా? ఇంకా అప్పుడు జేడ్ అంటాడు, హా. ఇంకా ఓ అంటాడు, ఇంకా ఇతను ఎవరి గురించి చేస్తున్నాడు? ఇంకా దానికి జేడ్ అంటాడు, ఇంకా అతను ఇదంతా గస్ గురించి చేస్తున్నాడు. ఇంకా అప్పుడు ఓ అంటాడు, ఇంకా నీకు ఇంతలా బిలీఫ్ ఉంటే? ఇంకా దానికి జేడ్ అంటాడు, అవును. ఇంకా నేను ఒకసారి మైతో అడిగాను కానీ అతను నాకు చెప్పలేదు. ఇంకా నాకు అనిపించింది మేబీ ఇంకా అతను షై పడ్డాడు కావచ్చు. ఇంకా వాళ్ళిద్దరూ ఒకరితో ఒకరు చాలా క్లోజ్ గా ఉన్నారు. ఇంకా దానికి ఓ అంటాడు, కానీ నాకైతే అలా అనిపించడం లేదు. ఇంకా అప్పుడే అక్కడికి మై వస్తాడు. ఇంకా అతను జేడ్ తో అంటాడు, ఇంకా నేను ఎలాగా చేశాను? ఇంకా అప్పుడు జేడ్ అంటాడు, ఇంకా నువ్వు చాలా బాగా చేసావు. ఇంకా అతను మైతో అంటాడు, ఇంకా నేను రెస్ట్ రూమ్ కి వెళ్తున్నాను. ఇంకా దానికి మై కూడా అంటాడు, ఇంకా నేను కూడా నీతో వస్తాను. ఇంకా అప్పుడు జేడ్ సరే అంటాడు. ఇంకా అప్పుడు వాళ్ళిద్దరూ కలిసి రెస్ట్ రూమ్ కి వెళ్ళిపోతారు. ఇంకా ఇటువైపు మై యొక్క చిక్స్ చాలా రెడ్ గా అవుతూ ఉంటాయి. ఇంకా అప్పుడు జేడ్ మై యొక్క చిక్స్ ని పట్టుకుంటాడు. ఇంకా అతనితో అంటాడు, ఇంకా నీ ఫేస్ ఎందుకు ఇంతలా రెడ్ అవుతుంది? ఇంకా అప్పుడు మై జేడ్ యొక్క చేతులను పట్టుకుంటాడు. ఇంకా అతను అంటాడు, ఏం లేదు, ఇంకా నేను బాగున్నాను. ఇంకా అక్కడే ఊవా కూడా వచ్చేస్తాడు. ఇంకా అతను జేడ్ తో అంటాడు, ఇంకా నేను మైతో కొంచెం మాట్లాడాలనుకుంటున్నాను. ఇంకా దానికి జేడ్ అంటాడు, ఎందుకు? ఏమైనా మ్యాటర్ జరిగిందా? ఇంకా దానికి ఊవా అంటాడు, ఇంకా కేవలం నాకు మై యొక్క సూట్స్ చాలా బాగా నచ్చాయి.
ఇంకా అందువల్లనే నేను తెలుసుకోవాలనుకుంటున్నాను ఇంకా అతను ఇక్కడ నుండి తీసుకున్నాడు అని. ఇంకా దానికి జేడ్ సరే అంటాడు. ఇంకా అతను అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇంకా అప్పుడు మై అంటాడు, ఇంకా నువ్వు ఈ సూట్స్ ని తీసుకొని మాట్లాడాలనుకోవడం లేదు కదా. ఇంకా అప్పుడు వా అంటాడు, ఇంకా నువ్వు జేడ్ ని ఇష్టపడుతున్నావా? ఇంకా అప్పుడు మై అంటాడు, హా అవును, ఇంకా నేను అతన్ని ఇష్టపడుతున్నాను. ఇంకా అప్పుడు వా అంటాడు, ఇంకా నువ్వు అతన్ని ఇష్టపడడానికి కారణం చెప్పొచ్చా? ఇంకా అప్పుడు మై అంటాడు, ఇంకా జేడ్ ఎలా ఉన్నాడో ఇంకా నాకు అతను అలానే ఇష్టం. ఇంకా ఎప్పుడైతే నేను అతనితో ఉంటానో ఇంకా అప్పుడు నేను చాలా హ్యాపీగా ఉంటాను. ఇంకా నేను అతని గురించి ఒక బెటర్ పర్సన్ లాగా అవ్వాలనుకుంటున్నాను. ఇంకా అప్పుడు వా అంటాడు, ఇంకా జేడ్ ఫస్ట్ లో కూడా ఒక రిలేషన్షిప్ లో ఉన్నాడు, సో అందువల్లనే నువ్వు మంచిగా ఆలోచించు. ఇంకా దానికి మై అంటాడు, ఇంకా నేను చాలా బాగా ఆలోచించాను. ఇంకా అప్పుడు వా మైతో అంటాడు, మై నేను నిన్ను ఆపను, కానీ ఇప్పుడు ఈ టైంలో జాడ్ ఇంకా నీకు ఇంటర్న్షిప్ మెంటర్ ఇంకా మీరిద్దరు కలిసి ఒకే టీమ్ లో వర్క్ చేస్తుంటారు. ఇంకా ఎప్పుడైనా మీరిద్దరు ఒక విషయాన్ని తీసుకొని అగ్రి కాకపోతే ఇంకా మీ ఇద్దరి మధ్యలో గొడవ జరగచ్చు. ఇంకా దానికి మై అంటాడు, ఇంకా నాకు కూడా ఈ విషయం గురించే చాలా టెన్షన్ లో ఉన్నాను, కానీ ఇప్పుడు నేను అతనికి కేవలం ఇంటర్న్ మాత్రమే, కానీ నాకు ఈ విషయం అయితే తెలుసు. ఇంకా నేను అతన్ని నాతోని దూరంగా వెళ్ళనివ్వను, ఇంకెందుకంటే నేను అతన్ని చాలా బాగా ఇష్టపడుతున్నాను. ఇంకా అప్పుడు వా స్మైల్ చేస్తూ ఇంకా అతను అంటాడు, కానీ జేడ్ తోని ఫ్లర్ట్ చేయడం అంత ఈజీ కాదు. ఇంకా అప్పుడు మై అంటాడు, ఇంకా నాకు ఈ విషయం చాలా బాగా అర్థమైంది. ఇంకా అప్పుడు వా అంటాడు, ఇంకా నీకు దేని గురించైనా అడగాలని ఉంటే ఇంకా నువ్వు నాతో అడగొచ్చు, ఇంకా నేను నీకు హెల్ప్ చేస్తాను. ఇంకా అప్పుడు మై వాతో థ్యాంక్ యూ అని చెప్తాడు. ఇంకా నెక్స్ట్ సీన్ లో చూపిస్తారు, ఇంకా ఇటువైపు మై ఉన్న కింగ్ మధ్యలో చేయడంలో బెట్ నడుస్తుంది. కానీ అప్పుడు మై కొంచెం టైంలోనే ఇంకా అతను చాలా డ్రంక్ అయిపోతాడు. ఇంకా అప్పుడే గన్ అంటాడు, ఇంకా ఇతనైతే చెప్పాడు ఇంకా ఇతను డ్రంక్ కాడు అని. ఇంకా అప్పుడే జేడ్ కింగ్ మీద కోప్పడుతూ ఇంకా అతను అంటాడు, ఇంకా ఇదంతా నీ వల్ల ఇంకా జరిగింది. ఇంకా అప్పుడే వా అంటాడు, ఇంకా చాలా లేట్ అయిపోయింది, ఇంకా ఇప్పుడు మనం ఇంటికి వెళ్దాం. ఇంకా అప్పుడు కింగ్ జేడ్ తో అంటాడు, ఇంకా నువ్వు ఇతన్ని ఇంటికి తీసుకెళ్ళు. ఇంకా అప్పుడు జేడ్ సరే అంటాడు. ఇంకా నెక్స్ట్ సీన్ లో ఇంకా జేడ్ మై ని ఇంటికి తీసుకెళ్తుంటాడు. ఇంకా అప్పుడే మై వామిటింగ్ చేసుకుంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు జే మై ఒక నోటిని మూసేస్తాడు. ఇంకా అతన్ని వాష్రూమ్ వైపు తీసుకెళ్తుంటాడు. ఇంకా అప్పుడే మై ఇంకా జేడ్ ని వాల్ మీద పిన్ చేసేస్తాడు. ఇంకా అతను స్లోలీగా ఇంకా అతన్ని కిస్ చేయడానికి ముందుకు వస్తూ ఉంటాడు. ఇంకా ఇక్కడితోనే ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఇంకా మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.